ఆచి చికెన్ మసాలా. కాకినాడ పోలవరం ప్రజలకు పెద్ద పులి సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 2 రోజుల క్రితం పోలవరం జిల్లాలోకి వెళ్లిన పెద్ద పులి నిన్న మళ్లీ కాకినాడలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రతిపాడు నియోజకవర్గం కంబాలపాలెం గ్రామంలోకి ఓ రైతుకు చెందిన గేదె గోడపై దాడి చేసి చంపేసింది పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంపై అటవీశాఖ అధికారులు పట్టించుకోపోవడం లేదని, తమ ప్రాంతానికి రాలేదని వాపోతున్నారు. నేను వచ్చేటంటే ముందు వెళ్తుంది అంతే కదా. ఏటారే ఉన్నదంటే పులే ఏటారే ఉన్నది. ఎవరు కూడా బయటికి వస్తారా నాకు ఏం లేదండి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. మాపడికే మన ఏటారే ఉన్నదండి, మన ఊరు పక్కనే ఉన్నది, పులి తిరుగుతుందండి. పులండి ఎవరు కూడా బయటికి రా నాకు ఏం లేదండి. పులి సంచారంతో ఏలేశ్వరం మండలంలోని పరిమితడక పరిసరాల్లో గిరిజన ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ క్షణం ఏ వైపు నుంచి పులి దాడి చేస్తోందనని భయపడుతున్నారు. తమ జీవనాధారం కోసం అడవికి వెళ్లటానికి జంకుతున్నారు. కాకినాడ పోలవరం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో 2 జిల్లాల అధికారులు పులి సంచారంపై నిఘా ఉంచారు. సమీప గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రిపూట బయటకు రావద్దంటూ గ్రామాల్లో చాటింపు వేయిస్తున్నారు. నేను వచ్చేటంటే ముందు వెళ్తుంది అంతే కదా. ఉన్నాయో లేదని క్యారెక్టీకి వచ్చి చూసుకున్నామండి. చూసుకోబోతుకి దోణ తీసుకొని పోయిందండి పెద్ద పులి. దాన్ని బట్టి మీరు ఏంటంటే నాయకులందరూ మీరు వచ్చి మాకు ఏదో సహకారం చేస్తారు. ఫారెస్ట్ అధికారులు ఎవరు రాలేదండి. ఎవరు రాలేదండి. సాటింపు ఎన్ని గంటలకు వేయించారండి? 9:30 అడుగులు తెస్తే కాబట్టి ఎలాగెళ్ళాలి అలాగే నేను వచ్చేటంటే ముందు వెళ్తుంది. ఏదైతే పులి సంచారంతో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారో మనం స్క్రీన్ పైన చూడొచ్చు. విజువల్స్ లో భాగంగా సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి కాకినాడ నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందుబాటులో ఉన్నారు. సాంబశివరావు, ఇప్పటికే అక్కడ ఫారెస్ట్ అధికారులు ఎవరూ కూడా మా దగ్గరికి రాలేదు, పులి సంచారానికి సంబంధించి ఎటువంటి ఎంక్వైరీ కూడా కొనసాగట్లేదని ప్రజలు వాపోతున్నారు. మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు? పులిని పట్టుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 11 హనుమాన్ టీంలు, అదేవిధంగా 3 ట్రాంక్విలైజర్ టీంలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవాలు పరిశీలిస్తే ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఏపీ కావచ్చు, 2 రాష్ట్రాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో అటవీ ప్రాంతాల నుంచి పులులు జనారణ్యాలకు రావడం, 2-3 రోజుల తర్వాత వాళ్ళు పట్టుకుని బంధించడం, దూరంగా తీసుకుని వదిలేయడం అనేది జరుగుతున్న ప్రక్రియ. అయితే ఈ ఏదైతే ఎక్స్ప్లోరేట్ ఉందో 4 రోజుల క్రితం రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ప్రవేశించింది. అప్పటి నుంచి కూడా అది భయప్రాంతాలు చేస్తుంది, జనావాసంలోనే తిరిగింది. కూర్మపురం సమీపంలో ప్రత్యేక బృందాలు దానికి మత్తు మంది ఇచ్చి పట్టుకున్నాయి. ఆ పళ్ళుని పట్టుకున్న అనంతరం దానికి మత్తు మంది ఇచ్చి పట్టుకున్న అనంతరం వైజాగ్ జూకు తీసుకెళ్లారు. జూలో జంతు ప్రదర్శనకాలు కాకుండా జంతువులను పరిరక్షించేందుకు ప్రత్యేక సెల్ ఉంటుంది. ఆ సెల్ కొద్ది రోజులు బంధించారు. దాని ఆరోగ్యాన్ని పరిశీలించిన తర్వాత దానికి సాటిలైట్ కాలర్ అనే పరికరాన్ని అమర్చి అసలు తెలుపు దాన్ని నల్లమల అడవుల్లో ఇక్కడ ఆలోచన చేసి పాపికొండలు అంటే ఇది ఏజెన్సీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దగ్గరగా ఉంటుంది కాబట్టి పాపికొండల్లో ఇక్కడ ఇతర జింకలు అవి ఉంటాయి కాబట్టి ఇక్కడ పులిని జంతువుల్ని అభివృద్ధి చేసేందుకు అక్కడ వదలాలని నిర్ణయించారు. వాస్తవానికి పులి అనేది ఆహారం, అది మగ పులి కేవలం మ్యాటింగ్ కోసం ఆడపులు వెతుకుండా వచ్చిందని చెప్పి అటవీ శాఖ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయం ఉప ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి కావడంతో ఆయన అధికారులతో మాట్లాడారు. కర్ణాటక నుంచి 2 ఆడపులను తీసుకొచ్చి ఈ పులిని ఏదైతే పాపికొండల అభయారణ్యంలో వదిలేరో ఆ అరణ్యంలో వదిలితే అక్కడ పులి సంతతి పెరుగుతుంది, పులుల సంఖ్య పెరుగుతుంది, ఇక్కడ వాతావరణం పులులు పెరిగేందుకు అనుకూలంగా ఉందని చెప్పి నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి నేరుగా కర్ణాటక అధికారులతో కూడా మాట్లాడారు. దాని మీద ఏదైతే పులిని పట్టుకున్నారో ఆ పులికి సంబంధించి సాటిలైట్ కాలర్ ఉండడంతో దాని కదలికలు గుర్తించే వీలుంటుంది కాబట్టి వెసులుబాటు ఉంటుందని అందరూ భావించారు.
కానీ దురదృష్టవశాత్తు అది తిరిగి జనారణ్యంలోకి వచ్చింది. ముందు పోలవరం జిల్లాలో ప్రవేశించింది. పోలవరం నుంచి తిరిగి మళ్ళీ కాకినాడ జిల్లాలోకి వచ్చింది. పోలవరం జిల్లాలో పలు గ్రామాల్లో తిరిగిన తర్వాత గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చేసరికి సాంశివరావు, లాస్ట్ టైం పులి సంచారంతో భారీ ఎత్తున ప్రజలందరూ ఇబ్బందులు పడడం కానీ ఎక్కువ నష్టం జరగడం కానీ మనం చూసాం. అతి కష్టం మీద దాన్ని పట్టుకున్నారు. మరి ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ మళ్ళీ కనిపిస్తున్న నేపథ్యంలో ఎంతవరకు పులి దాడిలో ఎంతవరకు నష్టం జరిగింది అనుకోవచ్చు? పులిని అక్కడ పూర్మాపురంలో బంధించినప్పుడు ఎక్కడ ఎవరి మీద దాడులు జరగలేదు. కేవలం 2 జంతువులు మాత్రం తినడం జరిగినది. అది ఒక తాటియాకులు పాకలో దూరినప్పుడు అందులో 2 ఆవులు ఉన్నప్పటికీ కూడా వాటి జోలికి వెళ్ళలేదు. మీరు చెప్పినట్టుగా ఏదైతే కాకినాడ జిల్లాలో ప్రవేశించిందో 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి 15కు పైగా ఆవు దూరం తినడం జరిగింది. నిన్న మళ్ళీ 2 జంతువుల మీద దాడి చేస్తుంది. ఏదైతే తూర్పుగోదావరిలో పులిని బంధించినప్పుడు అది అటవీ ప్రాంతాల్లో కాకుండా మైదాన ప్రాంతంలో అంటే జనాభాసాల మధ్య తిరిగింది కాబట్టి దాన్ని పట్టుకున్నామని చెప్పడం జరిగింది. ఈ పులిని పట్టుకోవడానికి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావుని, అదేవిధంగా అటవీ శాఖ అడ్వైజర్ మల్లికార్జునరావు, రాజమండ్రి, కాకినాడ జిల్లాల అటవీ శాఖ అధికారులు కూడా నియమించారు. అయితే అధికారులు మాత్రం చాలా స్పష్టంగా ఒకటే చెప్తున్నారు, అది ఇప్పటి వరకు జనారణ్యంలోకి రాలేదు. కేవలం అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి దాన్ని పట్టుకునే అధికారం మాకు లేదు. అది జనాలకు వస్తేనే పట్టుకుంటామని చెప్తారు. ఇప్పటికే 11 హనుమాన్ బృందాలు అంటే అటవీ శాఖకు సంబంధించి ఏదైనా జరిగితే మెరుపు వేగంతో అక్కడికి వెళ్లి పరిస్థితులు సమీక్షించి పట్టుకునే బృందాలవి. ఆ బృందాలను ఫస్ట్ టైం తీసుకొచ్చారు. ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా హనుమాన్ బృందాలు వినియోగించలేదు. 11 హనుమాన్ బృందాలు, 3 ట్రాంక్విలైజర్ బృందాలు, 14 బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం అటవీ ప్రాంతాల్లో పట్టుకోమని చెప్పడంతోనే ఈ పులి ముందు ఏలేశ్వరం, అదేవిధంగా పత్తిపాడు, శంకవరం, రౌతులపూడి తిరిగి తొండంగి ప్రాంతంలో తిరిగి మళ్ళీ అదే రూట్ లో వెనక్కి వెళ్ళిపోయి పోలవరంలో జరిగింది. మళ్ళీ పోలవరం నుంచి నిన్న ఏలేశ్వరం మండలం ఏదైతే ఫస్ట్ ఏలేశ్వరం మండలం వచ్చిందో మళ్ళీ ఏలేశ్వరం మండలంకి రావడం జరిగింది. ఇప్పుడు జనారంజంలో ఉంది కాబట్టి ఇప్పుడు పట్టుకుంటామని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాంశివరావు, పులి కదలికలు ఎటువైపు ఉన్నాయి అనుకోవచ్చు? పులి కదలికలు మళ్ళీ పత్తిపాడికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏలేశ్వరం ఉంది, ఏలేశ్వరం నుంచి పత్తిపాడికి వస్తుంది. పత్తిపాడికి వస్తే పత్తిపాడి నుంచి మళ్ళీ ఏదైతే గతంలో తిరిగిందో శంకవరం మండలం అక్కడ పూర్తిగా అటవీ ప్రాంతం, దానికి సేఫ్ జోన్ కాబట్టి అక్కడికే వెళ్ళిపోతుందని అధికారులు భావిస్తున్నారు. ఇది అటవీ ప్రాంతంలోకి వెళ్తే పట్టుకోలేరు కాబట్టి దానికి కదలికలు గమనించి, ఎందుకంటే ఇప్పుడు ఏలేశ్వరంలో సిగ్నల్స్ పూర్తిగా పనిచేస్తున్నాయి. దానికి అమర్చిన సాటిలైట్ కాలర్ కూడా పనిచేస్తుంది కాబట్టి ఇవాళ రేపట్లో ఏలేశ్వరం మండలంలో జనారంజంలో ఉండగానే పట్టుకుంటామని అధికారులు చెప్తున్నారు. దానికి కదలికలు మాత్రం పత్తిపాటి నియోజకవర్గం వైపు వెళ్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాంశివరావు ఫర్ ది అప్డేట్స్. అడుగులు తెస్తే కాబట్టి ఎలాగ వెళ్ళాలి అలాగే నేను చెట్టు ముందు వెళ్తుంది మనం అంతే కదా. అడుగులు తెస్తే కాబట్టి ఎలాగ వెళ్ళాలి అలాగే నేను చెట్టు ముందు వెళ్తుంది మనం అంతే కదా. సరే